అక్షయ్ కుమార్ 150వ సినిమా 'సర్ఫిరా' రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల్లో ఈ సినిమా కేవలం 18 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే కేవలం 18 కోట్లు మాత్రమే వచ్చాయి. మరో 82 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 82 కోట్లు అనేది ఇక అసాధ్యం. కాబట్టి నాకు తెలిసి ఈ శని ఆదివారాల్లో మరో 2 కోట్లు నెట్ రావచ్చు. సో 20 కోట్లతో సినిమా సరిపెట్టుకుంటుంది. 80 కోట్లు అయితే నష్టపోతారు. సినిమా బాగుంది, నేను కూడా చూశాను, రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. అయినా జనాలు సినిమా చూడట్లేదు. దానికి మెయిన్ కారణం ఈ సినిమా రీమేక్. ఆల్రెడీ మనం ఈ సినిమాను చూసేసాము. తెలుగు, తమిళ్లో ఆకాశమే నీ హద్దురా అని సూర్య హీరోగా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మంచి హిట్. అమెజాన్ ప్రైమ్లో హిందీలో కూడా డబ్ అయింది. ఓటీటీలో ఉడాన్ అనే పేరుతో ఉంది. మళ్ళీ ఆ సినిమాని అదే డైరెక్టరు మళ్ళీ హిందీలో తీశాడు. ఇప్పుడు రిలీజ్ అయింది. కాబట్టి జనాలు ఎవరు చూడట్లేదు సినిమా బాగున్నా, ఎందుకంటే అందరూ ఆల్రెడీ ఓటీటీలో చూసేశారు కాబట్టి ఒరిజినల్ని. అన్ఫార్చునేట్లీ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మన సూర్యనే. తమిళ్లో తీసినప్పుడు అతనే ప్రొడ్యూసరు. ఆ సినిమా మంచిగా ఓటీటీలో హిట్ అయింది, బాగా డబ్బులు వచ్చాయి అతనికి. ఇప్పుడు ఈ సినిమాకి సూర్య జ్యోతిక కలిసి 100 కోట్లు పెట్టి అదే డైరెక్టర్ సుధా కొంగర్ అని పెట్టి తీశారు. హిందీలో అనవసరంగా తీశారనిపించింది. ఇప్పుడు కేవలం 20 కోట్ల వరకే వస్తుంది వాళ్ళకు. సో మిగతా 80 కోట్ల నష్టమే. అంటే ఓటీటీకి అమ్ముతారు, కొంచెం వస్తుంది, కానీ ఒక 50 కోట్లు అయితే నష్టపోతున్నాడు సూర్య. అనవసరంగా తీశాడనిపించింది ఇది. అది మన అక్షయ్ కుమార్ 150వ సినిమా 'సర్ఫిరా' రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 18 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే ఇంకా 82 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అది రాదు. ఒక 2 కోట్లు వస్తే ఒక 80 కోట్లు అయితే నష్టం. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.